అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల లైఫ్ సర్టిఫికేట్ లేదా జీవన ప్రమాణపత్రం యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అని అంటూ ఉంటారు. దీనికి సంబంధించి ఎప్పుడు సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఉత్తర్వులు విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి మెమో నెంబర్ 14060 విడుదల చేశారు. అందులో ఉన్నటువంటి సారాంశం వివరంగా మన వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్స్ సంబంధించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తయారు సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ వారు మనకి 26/11/2025 మెమో నెంబర్ 14060 విడుదల చేశారు. దీని యొక్క సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పెన్షన్ సంబంధించినటువంటి యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్, దాన్ని మనం లైఫ్ సర్టిఫికేట్ అనేది పెన్షనర్స్ ఎప్పుడు సమర్పించాలని ఇక్కడ ఇచ్చున్నారు. సబ్జెక్ట్లో మనకి జనవరి నుంచి ఫిబ్రవరి ఎవ్రీ ఇయర్ సమర్పించాలని ఇచ్చున్నారు. అలాగే పాత రెఫరెన్స్ కోసం ఒక మెమోని కూడా యాడ్ చేస్తున్నారు. 34021 అనే మెమోని కూడా ఇక్కడ 2018లో వచ్చినటువంటి ఒక మెమోని యాడ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ డిస్ట్రిక్ట్ ట్రెజరీస్ అండ్ అకౌంట్ ఆఫీసర్స్కి, స్టేట్లో ఉన్నటువంటి అందరికీ, అలాగే ఏటీఓ, సిఆర్టీకి, అలాగే డిటిఏ వారికి, ఏపీ మంగళగిరి వారి నుంచి సబ్జెక్ట్ రెఫరెన్స్ సైటెడ్ ఇట్లా ఈ విధంగా ఎన్క్లోజ్ చేస్తున్నారు ఒక కాపీ. దాన్ని ఇలా లైఫ్ సర్టిఫికేషన్ షెల్ అబ్టైన్ డ్యూరింగ్ ద మంత్స్ ఆఫ్ జనవరి, ఫిబ్రవరి ఎవ్రీ ఇయర్. ఈ విషయము పైన తెలిపినటువంటి రెఫరెన్స్లో ఇవ్వడం జరిగింది. జనవరి, ఫిబ్రవరిలో మనకి ప్రతి సంవత్సరం కూడా ఆ లైఫ్ సర్టిఫికేట్ని ఆంధ్రప్రదేశ్ పెన్షన్లలో సబ్మిట్ చేస్తూ ఉంటారు. దేర్ఫోర్ డైరెక్టెడ్ టు ద అబ్టైన్ ద యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఆఫ్ ఆల్ ద పెన్షనర్స్ ఇయర్ 2026. మనం 2026లో కూడా అదేవిధంగా 1/1/2026 నుంచి 28/2/2026 వరకు, అంటే జనవరి 1/2026 సంవత్సరం నుంచి ఫిబ్రవరి 28/2026 వరకు 26 వరకు, అంటే దాదాపుగా 2 నెలలు పూర్తిగా, జనవరి, ఫిబ్రవరి పూర్తి నెలల్లో దీనికి సంబంధించి సబ్మిట్ చేయవలసి ఉంటుంది అని చెప్పి ఇక్కడ మనకి ఇచ్చున్నారు. అంటే పైన ఏదో రెఫరెన్స్ తెలుపున్నారో ఆ రెఫరెన్స్లో మనకు తెలిపినట్టుగా జనవరి, ఫిబ్రవరిలో ఇవ్వాలి. అంటే కాబట్టి 2026లో కూడా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 లోపు ఈ యాన్యువల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి అని చెప్పి మనకి ఇక్కడ ఫస్ట్, సెకండ్ పారాగ్రాఫ్స్లో ఇచ్చున్నారు. అలాగే ఇంకా ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. పెన్షనర్స్ అసోసియేషన్ వారు కూడా దీనికి సంబంధించి పబ్లిసిటీ ఇవ్వాలి. బ్యానర్స్ కానీ, బోర్డ్స్ ద్వారా కానీ డిస్ప్లే చేయాలి. అలాగే అధికారులు కూడా డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్స్ కానీ, డివిజనల్ ట్రెజరీ ఆఫీసర్స్ కానీ, సబ్ ట్రెజరీ ఆఫీసర్స్ కానీ, స్టేట్లో ఉన్నటువంటి అందరూ కూడా దీనికి సంబంధించి పెన్షనర్స్ని ఎడ్యుకేట్ చేయడం కోసం బోర్డ్స్ కానీ, లేదా సైన్ బోర్డ్స్ కానీ, లేదా బ్యానర్స్ కానీ దీనికి సంబంధించి డిస్ప్లే చేయాలి. లేదా A4 సైజులో దానికి ప్రింట్ తీసి ఏదో ఒక విధంగా ఫ్లెక్స్ కానీ ఏదో ఒకటి డిస్ప్లే చేసి వాళ్ళకి అవగాహన కల్పించాలి అని చెప్పి ఇచ్చున్నారు. నెక్స్ట్ పారాగ్రాఫ్లో మనకి ఇచ్చున్నారు. ప్రతిసారి కూడా మనకి నవంబర్, డిసెంబర్లో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్, పెన్షనర్స్ ఈ లైఫ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేస్తూ ఉంటారు. ఇదే సందర్భంలో వారితోటే చాలామంది ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ కూడా ప్రతిసారి కూడా నవంబర్, డిసెంబర్లో ఈ స్టేట్ సెంట్రల్ ఎంప్లాయీస్తో పాటు, సెంట్రల్ పెన్షనర్స్తో పాటు స్టేట్ పెన్షనర్స్ కూడా సబ్మిట్ చేస్తున్నారు. ఈ విధంగా ప్రతిసారి కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడంలో అని చెప్పి మనకి ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో ఇచ్చినారు. కాబట్టి ఇటువంటి కన్ఫ్యూజన్ లేకుండా అందరూ కూడా అసోసియేషన్స్ కానీ, పెన్షనర్స్ అసోసియేషన్ కానీ, అధికారులు కానీ దీనికి సంబంధించి ఈ కన్ఫ్యూజన్ని అవాయిడ్ చేయడం కోసం మనకి ఈ విధంగా ఏమేమి చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. కాబట్టి చాలామంది ఇప్పటికి కూడా నేను చాలా వీడియోలు చేశాను ఈ లైఫ్ సర్టిఫికేట్ సంబంధించి. ఇప్పటికే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి చాలామంది మరలా గ్రూప్లో కూడా అడుగుతున్నారు. అలాగే యూట్యూబ్ కామెంట్లో కూడా మనకి ఈ విధంగా ఎప్పుడు సబ్మిట్ చేయాలని అడుగుతున్నారు. ఒకసారి ఈ విషయాన్ని గమనించి అందరూ పెన్షనర్స్ కూడా ఇది తెలియజేయండి. తెలిసిన వారు మిగతా తెలియని వారికి, కొత్తగా పెన్షనర్స్ అయిన వారికి, అలాగే ఫ్యామిలీ పెన్షనర్స్ కూడా తెలియజేస్తారని ఈ వీడియో అందరికీ, ఆంధ్రప్రదేశ్లో పెన్షనర్స్ అందరికీ షేర్ చేయండి.